బయటకు వస్తే వాళ్ళ భాగవతం బయట పెట్టారు. ఆమె ఏమంటుంది, బయటకు వస్తే వాళ్ళు ఆమె లెటర్ లో ఇండైరెక్ట్ గా ఏమి రాసింది, 6 నెలలు నేను తిహార్ జైల్లో ఉంటే కొడకల్లారా మీరేమో ఎంజాయ్ చేసిర్రు, మీరు స్కాములు చేయలేదా, నేనేమో 100 కోట్లు కేజ్రీవాల్కి ఇస్తే మీరు 8,000 కోట్లు ఇచ్చారు ఎవరెవరికి, కుమారస్వామికి 600 కోట్లు ఇద్దామని కేసీఆర్ గారు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ కేసీఆర్ కోటరీలో ఉన్న వ్యక్తి చెప్పిండు 600 కోట్లు ఇద్దామని కుమారస్వామితో ఒప్పందం కుదుర్చుకొని కుమారస్వామి ఇక్కడికి వచ్చిండు, ఈయన అక్కడికి పోయిండు. ఈ లోపు ఈ విషయం ఫినిక్స్ స్కామ్ ద్వారా ఈడీకి అమిత్ షా టీంకి తెలవడంతో ఈ 600 కోట్లు కర్ణాటకలో ఎందుకు పెడతావు, నువ్వు మహారాష్ట్రకు పెట్టని తెలంగాణ పోలీసు సపోర్ట్ తోటే ఆ డబ్బులు మహారాష్ట్రకి పంపించి ఎన్సీపీని ఓడగొట్టారు. బీజేపీకి ఏంది, వాళ్ళ రీజనల్ పార్టీని కథం పట్టేయాలి. కేసీఆర్ గినక స్వతహాగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ మాట్లాడతాడు, ఉర్దూ మాట్లాడతాడు, అవుట్ ఆఫ్ ద బాక్స్ పాలిటిక్స్ చేస్తాడు, పాలిటిక్స్ కోసం కొండకెంటుకేస్తాడు, ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి ఈయనతో డేంజర్ అని చెప్పి ఈయన ఆపడానికి ఈయన పట్టుకున్నారు. అక్కడ కేజ్రీవాల్ ఏం చేస్తున్నాడు, ఢిల్లీ అయిపోయింది, పక్కన గోవాకు పోతున్నాడు, పంజాబ్కు పోతున్నాడు. కేజ్రీవాల్ కోసం వేసిన వలలో కవిత చిక్కింది. కేటీఆర్ ఆస్తులు, హరీష్ ఆస్తులు, సంతోష్ ఆస్తుల విషయంలో కేసీఆర్ చిక్కిండు. కాబట్టి బీజేపీ తెలివిగా ఏం చేసింది, వాళ్ళు సర్వే చేసుకున్నారు. సర్వే చేసుకుంటే బీజేపీకి సొంతంగా 30-35 సీట్లలో బలమైన అభ్యర్థులు తప్ప గెలవడం పక్కకు పెట్టండి, 35 కన్నా ఎక్కువ సీట్లలో పోటీ చేసే అభ్యర్థులు లేరు. అంటే సొంతంగా బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ అందుకనే బండి సంజయ్ గారు పరిగెడుతున్న బండి కాలంలో కట్టబెట్టి బండకేసి కొట్టిర్రు. బండి సంజయ్ గారు ఎందుకు తీసేసిర్రు, అక్కడే కుట్ర ఉంది. అప్పుడు కదా అంటే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావద్దు, వస్తే మాకు డేంజర్. కాబట్టి టిఆర్ఎస్ తో ఒకవైపు ఒప్పందం చేసుకున్నారు, ఒకవైపు బ్లాక్ మెయిల్ చేసిర్రు, ఒకవైపు కథం పట్టించారు. బండి సంజయ్ని కథం చేసిర్రు, కేసీఆర్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు గుండుసున్నా మొన్న ఎంపీ సీట్లలో, మొన్న ఎమ్మెల్సీ సీట్లలో పోటీ చేయలేని పరిస్థితి. ఎవరి కోసం, మరి కవిత వెనకాల బీజేపీ ఉండి ఆడిస్తుందా, బీజేపీ వెనకాల కవిత ఉందా, కవిత వెనకాల బీజేపీ ఉందా, లేకపోతే కవితతోటి రేవంత్ రెడ్డి ఆడిస్తున్నాడా? రాజకీయాల్లో కుట్రలే ఉంటాయి, కుతంత్రాలే ఉంటాయి. ఇది ప్రజాకీయం కాదు, రాజకీయము. రాజకీయం అంటేనే రాజ్యం కోసం చేసే కుట్రలు, కుతంత్రాలు. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నా, వీళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి త్యాగం చేసిన ట్రాక్ రికార్డ్ లేదు. ప్రపంచంలో ఉద్యమం చేసి లక్షల కోట్లు సంపాదించుకున్న ఏకైక ఫ్యామిలీ ఇదే. ఉద్యమం అంటే త్యాగం, ఉద్యమం అంటే కోల్పోవడం, ఉద్యమం అంటే ఆస్తులు అమ్ముకోవడం. ఇప్పుడు ఏం జరుగుతున్నది మీ అంచనా? ఏం జరగదు. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి పార్టీ పెడుతుందా ఎట్లా? ఇప్పుడు కాంగ్రెస్ ఆర్ బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? అది కూడా కనబడతలేదు. ఇప్పుడు 4 ఆప్షన్స్ చెప్పలేము. ఒకటి, ఆల్రెడీ ఆమె టీ కప్ లో తుఫాన్ లాగా చేసింది. కేసీఆర్ పిలిచి ఎందుకమ్మా నేను చూసుకుంటలే, నీకు ఒకటి ఇస్తా అంటే ఏదో ఒకటి, ఇప్పుడు ఆమె మాట వింటే కామ్ అవుతుంది. లేదు అంటే బీజేపీలోకి పోలేదు. ఈమె ఏమన్నది నిన్న, బీజేపీ కాంగ్రెస్ కోతి కొబ్బరికాయ దొరికినట్టు అంటుంది. అంటే ఆమె బీజేపీలోకి కాంగ్రెస్ లోకి పోయే ఉద్దేశం లేదు. బీఆర్ఎస్ లో కేటీఆర్ కి హరీష్ కి ఈక్వల్ గా నాకేమన్నా ఇస్తావా? ఎందుకంటే ఆమెకు పార్టీ ఆర్గనైజేషన్ లో ఏ పదవి ఇయ్యలే. ఆమెకు ఎంపీ ఇచ్చిర్రు, ఎమ్మెల్సీ ఇచ్చిర్రు, తెలంగాణ జాగృతి ఇచ్చిండు. కేసీఆర్ కూతురు అనే పేరుతో ఆమె ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ వైడ్ గా ఎన్ని చేయకూడదు అని చేసింది. ఆమె మామూలు విషయం కాదు. ఆ ఇలాఖత్ మాఫియా తర్వాత చెప్తాను, కానీ నాకు పరిచయం కాబట్టి ఆమె పర్సనల్ విషయాలు నేను చెప్పదలుచుకోవట్లే. ఒక ఆవేశంలో నేను చెప్తాననే భయంతో కూడా కంట్రోల్ చేసుకుంటాను. ప్రజా జీవితంలో కవిత వల్ల ఏమైనా లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా అని చూస్తే, కల్చరల్ గా ఆమె బతుకమ్మ పెట్టడము, ఇంటర్నేషనల్ వైడ్ బతుకమ్మని పాపులర్ చేయడంలో ఆమె వసూలు చేసిన డబ్బులు ఉపయోగపడ్డాయి. సో ఇప్పుడు ఆమె ఇంకా ఆప్షన్ ఒకటే సార్, ఆమె ఆప్షన్ డీల్ సెట్ అవ్వడము నెంబర్ 1. నెంబర్ 2 కొత్త పార్టీ పెట్టడం. ఇప్పుడు కవిత గారి పరిస్థితి ఏంటంటే, బతుకమ్మ, బొడ్డెమ్మ, గౌరమ్మ నుంచి లిక్కర్ రాని, సారా దందా, సారా రాని పేరు తెచ్చుకొని వచ్చింది. తిహార్ జైలు నుంచి వచ్చినాక అందరు కూడా ఆమెను ఫ్రెష్ గా లిక్కర్ రానిగా చూస్తుంటే, ఆమె ఆ నెరేటివ్ నుంచి సామాజిక తెలంగాణ, మహిళా తెలంగాణ అనే ఒక నెరేటివ్ బిల్డ్ చేసింది. ఎవరు అడ్వైజర్స్ ఉన్నారో కానీ బాగానే ఇస్తున్నారు అడ్వైజింగ్, కానీ జనం నమ్మట్లే. ఆ ఫ్యామిలీ మొత్తంలో కేసీఆర్ ఎన్ని తిట్టినా కూడా కేసీఆర్ అంటే ఒక గౌరవం ఉంది. కవిత అనగానే అబ్బో అంటున్నారు, అంతే భయపడుతున్నారు. ఎందుకంటే ఆమె ట్రాక్ రికార్డ్ అట్లుంది. ఇప్పుడు జనం నోళ్ళల్లో ఆటో డ్రైవర్ ఏమనుకుంటున్నాడు, ఇస్త్రీ చేసి ఆయన ఏమనుకుంటున్నాడు. ఇప్పుడు ఆమె కేసీఆర్ నుంచి పక్కకు జరిగితే హూ ఇస్ కవిత అంటే నథింగ్. 4 జరిగే ప్రమాదం ఉంది సార్. ఒకటి, కవిత షర్మిల లాగా అయ్యే పరిస్థితి ఉంది. నేను జ్యోతిష్యుడిని కాదు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కేసీఆర్ మొండి, కవిత కూడా జగమొండి. ఈ ఇద్దరు మొండలతో ఎవరు మొండి అయితే కవితకి కేసీఆర్ లొంగుతాడా, కేసీఆర్ కి కవిత లొంగుతాడా అనేది చూడాలి. లేదు కేసీఆర్ పిలిచి ఇవన్నీ ఎందుకు కాము ఉండి నేను చూసుకుంటా పిచ్చి పనులు చేయకని అనుకో, కవిత కామ్ అయితే అయిపోతుంది. టీ కప్పులో తుఫాను కూడా కాదు, అది తల్లి కూతుర్ల మధ్య పంచాయతీ. లేదు కవిత ఇక నన్ను నాన్న పట్టించుకోవట్లేదు, పిలవట్లేదు,
సస్పెండ్ చేసి ఏమైనా చేస్తే కవితకున్న ఆప్షన్ యుద్ధం చేయాల్సిందే. యుద్ధం నిజాయితీగా చేస్తే ఆమెకి ఏమైనా ఫ్యూచర్ ఉండొచ్చు. ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఏం చేస్తారంటే మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది చూడరు. ప్రజల కోసం నిజాయితీగా కొట్లాడుతున్నారా, తిరుగుబాటు చేస్తున్నారా, నువ్వు నిజంగా మీ అయ్య మీద తిరుగుబాటు చేస్తున్నావా, నటిస్తున్నావా, అది చూస్తారు. ఈ స్మార్ట్ బ్లాక్ మెయిల్ నువ్వు రాసిన లెటర్ లో ఏమి చెప్పలే, నువ్వు దయ్యాలన్నావు దయ్యాలు చెప్పలే, కోవర్ట్లు అన్నావు కోవర్ట్లు చెప్పలే, నాన్నగారిని పోవడాల్సినంత పోగిండవు. బీఆర్ఎస్ పార్టీలో నీ పదవి కోసం అడిగినట్టే ఉంది తప్ప ఇంకా బ్లాక్ మెయిల్ ఆర్ మరి సామాజిక తెలంగాణ ద్రోగులు ఎవరో చెప్పాలి కదా. ఈ 10 ఏళ్లలో తెలంగాణ డెవలప్ చేయకుండా చేసింది చెప్పాలి కదా.